ఇతర గ్రామాల మాదిరిగానే ఆవుల్లోనూ అపరిశుభ్రత తాండవించేది. బహిరంగ మల విసర్జన, వీధుల్లో వ్యర్థాలు పేరుకుపోవడం లాంటి సమస్యలు పట్టి పీడించేవి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న గ్రామాన్ని స్వచ్ఛ భారత్ పిలుపు తట్టిలేపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వచ్ఛ స్ఫూర్తి గ్రామ ప్రజలను చైతన్యం చేసింది. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్ణయం, అధికారుల ప్రోత్సాహం స్వచ్ఛత వైపు అడుగులు వేసేలా చేసింది. కేవలం 5 నెలల స్వల్పకాలంలోనే స్వచ్ఛ గ్రామంగా మారింది తూర్పుగోదావరి జిల్లాలోని నవాబుపేట. పచ్చని పంట పొలాలతో పరిశుభ్రతతో కనిపిస్తున్న ఈ ఊరు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని నవాబుపేట. గ్రామంలో ఏ వీధి చూసినా, ఏ సందులోకెళ్లినా, ఏ ఇంటి తలుపు తట్టినా స్వచ్ఛత, శుభ్రత పలకరిస్తాయి. ఇంటింటికో మరుగుదొడ్డి, ఇంకుడు గుంత, తడి పొడి చెత్తను వేరువేరుగా వేసేలా గ్రామ కూడళ్లలో కుండీల నిర్మాణం. ఏ కోణంలో చూసినా ఆదర్శమే కనిపిస్తుంది. కేవలం 3000 మంది మాత్రమే ఉన్న గ్రామంలో ప్రజలంతా స్వచ్ఛ సంకల్పంతో సాధించిన విజయమిది. నవాబుపేటలో ఒకప్పుడు ఇంతటి పరిశుభ్రత ఉండేది కాదు. మరుగుదొడ్డి సౌకర్యం లేక అధిక శాతం ప్రజలు బహిరంగంగానే మల విసర్జన చేసేవారు. వ్యాధులు ప్రజలను వెంటాడేవి. అలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు గ్రామ పెద్దలను కదిలించింది. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్న గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు దుస్థితి నుంచి బయటపడాలని నిర్ణయించారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముందుగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలకు సహకరించారు. 100% మరుగుదొడ్లు ఉన్న పల్లెగా నిలిపారు. శివారు ప్రాంతాన్ని శుభ్రం చేయించి పార్కును, ఘన వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ కూడళ్లలో తడి పొడి చెత్తను విడివిడిగా వేయడానికి కుండీలను నిర్మించారు. ప్రజాప్రతినిధుల స్ఫూర్తికి గ్రామ ప్రజల సహకారం తోడవడం వల్ల 100% స్వచ్ఛ గ్రామంగా నిలిచింది నవాబుపేట. నవాబుపేటలో గ్రామంలో ఇదివరకు కొంచెం ఊరు అవతల బయట అక్కడ అన్నీ కొంచెం శుభ్రం తక్కువగా ఉండేది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని పెట్టిన తర్వాత మన గ్రామం సర్పంచ్, ఉప సర్పంచ్ గారు మొత్తం గ్రామాన్ని కార్యవర్గం మొత్తం అంతా కూడా చాలా శుభ్రంగా నీట్గా తయారు చేసి. ఇంత క్రితం బాగుండేది కాదు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఆ పాకలు గట్ట వేయించారు, మేమే కట్టాం. బయలుదొడ్లు గట్ట నిచ్చిగా కట్టించారు, అంతా బాగుంది. మురుగు కాలువలు లేని కొరత తీర్చేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత తవ్వించారు. రహదారులకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో పలు రకాల పూలు, పండ్ల జాతుల మొక్కలను నాటి సుందరీకరించారు. పొగరహిత గ్రామంగానూ నవాబుపేటను తీర్చిదిద్దారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఇంట్లో వేస్ట్ వాటర్, ఇల్లులు కడుక్కున్న వాటర్ ఏంటి, బాత్రూమ్ వాటర్ ఏంటి అన్నీ మేము ఇంకుడు గొయ్యిలోకి పంపించుకోవటానికి మేము గొట్టాల ద్వారా చేసుకున్నామండి. మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఏంటి, బాత్రూమ్స్ ఏంటి, ఇంకుడు గొయ్యిలు ఏంటి ప్రతి ఇంటి దగ్గర ఉన్నాయండి. చాలా స్వచ్ఛంగా మా గ్రామం ఉందండి. దీపం కల్పన ద్వారా గ్యాస్ కల్పించారండి. మాకు గ్యాస్ లేదండి. మరుగుదొడ్డు కూడా ఇచ్చారండి. ఇంతవరకు మరుగుదొడ్డు లేక బయటకు వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డామండి. అంతర్జాతీయ సంస్థలు సైతం నవాబుపేట స్వచ్ఛ స్ఫూర్తిని మెచ్చి సహకరించడానికి ముందుకొచ్చాయి. యూనిసెఫ్ ద్వారా మాతా శిశు సంజీవని కింద కొత్త అంగన్వాడీ బిల్డింగ్ కూడా నిర్మాణం చేసుకుని దాంట్లో గ్రామంలో అందరికీ కూడా మాతా శిశు మరణాలు లేని గ్రామం కింద కూడా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. శుభ్రమైన వాతావరణం తీసుకొచ్చి ఈ గ్రామంలో ఈగలు, దోమలు బెడ తగ్గించాలని, అలాగే మన చెత్త చెదారాలు ఈ గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వేసేయకుండా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఒకరిని మనం ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకుని అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. స్వచ్ఛ సంకల్పంతో పరిశుభ్ర గ్రామంగా మారింది నవాబుపేట. పలు అంశాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తోంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.